నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు జీసీ జనరల్ సెక్రటరీగా అపాయింట్మెంట్ తెలంగాణలో. కంగ్రాచులేషన్ సార్, ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ నుంచి సార్? మీరు ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? నేను 1971లో వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలము గట్టికల్ గ్రామంలో సామాన్య రైతు కుటుంబమైన చిన్నాల వేణుగోపాల్ రంగమ్మ గారి దంపతులకు చిన్న కుమారుని. ఆ తర్వాత ప్రాథమిక విద్యాభ్యాసం వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామమైన గట్టికల్లో. ఆ తర్వాత రోజు 1 నుండి 1 to 5 అండ్ 5th to 10th రోజు 6-7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ స్కూల్ జడ్బిఎస్ఎస్ కొండాపూర్లో విద్యాభ్యాసం జరిగింది, స్కూలింగ్ హై స్కూల్. ఆ తర్వాత జడ్బిహెచ్ఎస్ హై స్కూల్ కొండాపూర్ తర్వాత 1986 నుండి 88 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల తొర్రూరులో ఇంటర్మీడియట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1992 వరకు వరంగల్ జిల్లాలోని విశ్వవిద్యాలయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో బిఎస్సి చదవటం జరిగింది. ఆ బిఎస్సి చదవటం సమయంలోనే 1990లో మండల్ కమిషన్ యావత్ భారతదేశంలో ఉవ్వెత్తున అక్కడి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నేను ఉద్యమంలో పాల్గొనడం జరిగి చురుగ్గా క్రియాశీలకమైన కార్యకర్తగా ఎదిగాను. అక్కడనే వరంగల్ జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ యొక్క బీసీ మండల్ కమిషన్ ఉద్యమంలో సైన్స్ విభాగానికి కన్వీనర్గా కూడా చేయటం జరిగింది. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ చదువుతూ, ఆ తర్వాత పిహెచ్డి కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేస్తున్న సమయంలో, ఆ తర్వాత పిహెచ్డిని మొదటగా కాకతీయ విశ్వవిద్యాలయంలో జాయిన్ అయ్యి కుర్సా సెక్రటరీగా నేను అక్కడిని చేయడం, తెలంగాణ ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన వరంగల్ ఓరుగల్లు కాదు, అది పోరుగల్లు అయిన వరంగల్ జిల్లాలో కాకతీయ విశ్వవిద్యాలయం కుర్సా సెక్రటరీగా చేయడం జరిగింది. ఆ తర్వాత అదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో మలిదేశ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. అంటే ఆనాడు వరంగల్లో ఉన్నది ఓరుగల్లు జిల్లాలో అప్పటికే తెలంగాణ యొక్క తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, జయశంకర్ కావచ్చు, సర్వాయి బహుజన బాంధవుడైన సర్వాయి పాపన్న వంటి వారి యొక్క స్ఫూర్తిని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జయశంకర్ సార్ కూడా వారి యొక్క బీసీల యొక్క వారి యొక్క స్ఫూర్తిని కూడా తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత మండల్ కమిషన్ ఉద్యమంలో బీపీ మండల్ కమిషన్ ఉద్యమంలో యావత్ భారతదేశం మొత్తము దాని యొక్క ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అక్కడి నుండి ఆ తర్వాత ఉద్యమంలో ఒకవైపు ఉద్యమంలోనే పాల్గొంటూ బీసీ రిజర్వేషన్ల యొక్క దీని మీదనే ఒక కేంద్రీకృత దృష్టి కూడా సారించడం జరిగింది. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి చేస్తున్న సమయంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో మొదటగా పిహెచ్డి చేయడం జరిగింది. పిహెచ్డి కొంతకాలం చేయడం జరిగింది. అప్పుడు కుర్సా సెక్రటరీగా కూడా ఉన్నాను. తెలంగాణ ఉద్యమం అటు బీసీ ఉద్యమాలతో మండల్ కమిషన్ చేసిన ఉద్యమ అనుభవంతో ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేయడం. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్డికి ఇక్కడ మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అక్కడ సైఫాబాద్ కాలేజీలో పీజీ కాలేజ్ ఆఫ్ సైఫుల 2006లో ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క పార్ట్ టైం. ఆ తర్వాత 2007లో ఉస్మానియా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫుల్ టైమ్ గా చేరడం జరిగింది. అప్పుడే నేను అక్కడ చేస్తున్న సమయంలోనే నాకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఇవ్వటం జరిగింది. దానికి నాకు విద్యార్థి సంఘాలు వారి యొక్క సహకారము వారి ఉండటంతో ఆ సంఘాల యొక్క వివిధమైన ఆర్గనైజేషన్లు కూడా నాకు సహకారం ఇవ్వడం జరిగింది. దాని యొక్క సహకారంతో మరియు ఇప్పుడు ఆ తర్వాత నిజాం కళాశాలకు ట్రాన్స్ఫర్ 15 సంవత్సరాల తర్వాత నిజాం కాలేజీకి ట్రాన్స్ఫర్ అయిన సమయంలోనే ఇక్కడ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గాను, ఆ తర్వాత బీసీసీఎల్ నాయక్ గాను ఇవన్నీ చేయడంతో పాటు నేను ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల యొక్క టీ యాక్టా జాయింట్ సెక్రటరీగా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ టీ యాక్టా జాయింట్ సెక్రటరీ నుండి ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ కాంట్రాక్ట్ అసోసియేషన్ లో కూడా జాయింట్ సెక్రటరీ డాక్టర్ పరశురామ్ సార్ గారి యొక్క నాయకత్వంలో చేయడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ పరశురామ్ సార్ నాయకత్వంలోనే ఇప్పుడు మేధావుల యొక్క ఆలోచన మేరకు ఆ తర్వాత యూనివర్సిటీ అంటే తెలంగాణ యొక్క యూటాక్ జేఏసీలో రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ విశ్వవిద్యాలయాల రాష్ట్ర కన్వీనర్గా మరియు కోఆర్డినేటర్గా జేఏసీ కోఆర్డినేటర్గా ఇప్పుడు పనిచేయడం జరుగుతుంది. ఇదే క్రమంలోనే తెలంగాణలో ఉన్న ఆర్ కృష్ణన్న గారు బీసీ మండల కమిషన్ ఉద్యమంలో నేను పనిచేసినప్పుడే పరిచయం ఏర్పడడం జరిగింది. ఆ ఉద్యమంలో ఆయనతోటి మేము మాతోటి ఆయన కూడా వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయంలో పాల్గొనడం జరిగింది. ఆ యొక్క ఉద్యమాల యొక్క అనుభవ ఫలితంగానే ఆయన నన్ను తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీసీ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. అంటే ఈ బీసీ యొక్క
ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. స్థానిక సంస్థల్లో ఉమ్, ఇప్పుడు ఒక జీవో తీసుకొచ్చి మహిళలకు 50% ఇవ్వడము, ఉమ్. తర్వాత 42% రిజర్వేషన్ ఒక సైడ్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి పెండింగ్ లో ఉండడం, కానీ ఎట్లా ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇలా ఏ ప్రభుత్వాలు కానీ ఇలా ఇలా బీసీ యొక్క 42% యొక్క రిజర్వేషన్ తీసుకోవడం సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇలా ఎస్సీ ఎస్టీలు కూడా, అంటే ఇలా ఆర్ కృష్ణ బీసీ సంక్షేమంతో పాటు మందకృష్ణ గారు కావచ్చు, బెల్లనాయక అన్ని అన్ని దీనికి ఎస్సీ ఎస్టీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు దీనికి సపోర్ట్ ఇవ్వటం జరిగింది. కానీ సపోర్ట్ ఇవ్వడం అన్నది చాలా సంతోషకరమైన విషయము. 58% ఉన్న వారికి 42% న్యాయపరమైన హక్కే. అది దాన్ని సంతోషకరంగాని అది న్యాయపరంగా ఇంప్లిమెంటేషన్ జరగకపోవడం బాధాకరమైన విషయం. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇలా సర్పంచ్ ఎలక్షన్, పంచాయతీ శాఖ ఎలక్షన్లో ఎన్నికలే కావచ్చు, మున్సిపల్ ఎన్నికలే కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీ కానీ మెజార్టీ ఉన్న న్యాయపరమైన హక్కులతో ఉన్నందుకు వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇవ్వడం సమంజసమే. రాజకీయంగా చూస్తే ఒకసారి ఓసీలే ఎక్కువ ఎమ్మెల్యే ఎంపీలో ఉన్నారు. అవును, వాళ్ళకు గండిపడే అవకాశాలు ఏముందని ఇవన్నీ ఇట్లా డ్రామాలు మనము చేస్తున్నారంటారా? ఉండవచ్చు, ఆ విధంగా కూడా ఉండవచ్చు. కానీ ప్రభుత్వాలు మాత్రం బహిర్గతంగానే 42% అన్ని ఆల్ పార్టీస్ ఇవ్వాలి, 42% యొక్క రిజర్వేషన్ ఏర్పరచాలని చేస్తారు. కానీ ఇంప్లిమెంట్ జరగలేదు. ఇప్పుడు అన్ని అంటే పార్లమెంట్ లో 9th షెడ్యూల్ చేస్తే అప్పుడు ఇంప్లిమెంటేషన్ ఇమీడియట్ గా జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ లో కూడా 9వ షెడ్యూల్ చేస్తే అప్పుడు ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. ఇటీవలనే అందుకే ఆ యొక్క దిశగా ప్రయాణిస్తూ ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ మాదిరిగానే బీసీ సప్లాన్ కూడా ఇచ్చినప్పుడు విద్యా ఉద్యోగ అంటే రాజకీయాలతో పాటుగా విద్యా ఉద్యోగాలలో కూడా అవకాశం 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేస్తేనే అప్పుడు బీసీలకు సరైన న్యాయం సామాజికంగా జరుగుతుంది. కానీ ఓన్లీ రాజకీయాలతో పాటు చేయటం అనేది కాదు. ఇవాళ ఏ దేశమైనా విద్య వైద్యము ప్రభుత్వ పరంగా నడిచినప్పుడే అప్పుడు ఆ దేశానికి పురోభివృద్ధి సాధిస్తారు. అట్లే దీంతో పాటుగా రాజకీయ రంగాలతో పాటుగా విద్య వైద్య రంగము అన్ని రంగాల్లో కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ చేయడం న్యాయపరమైన హక్కు. అది ఇప్పుడు రాష్ట్రపతి కానీ గవర్నర్ పెండింగ్ లో ఉంది. గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని ఏం చేయాలి అంటే గవర్నమెంట్ అన్ని పార్టీలతో కలిసి, అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీలు ఇలా బంద్ నిరసన ఇచ్చినప్పుడు అన్ని పార్టీలు దీనికి మద్దతు తెలిపాయి. అంటే కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ, టీఆర్ఎస్ కావచ్చు, ఆల్ పార్టీలు, ఈ ఆల్ పార్టీల యొక్క కూడా సంబంధించిన సహకారంతో ఈ బీసీల యొక్క 42% రిజర్వేషన్ సాధించడం అన్నది న్యాయం. మీరు ఒక విలేజ్ లెవెల్ నుంచి తెలంగాణ బీసీ జనరల్ సెక్రటరీ వరకు రావడం జరిగింది. అవును, ఎట్లాంటి అడుగడుగు నిలబడగలిగారు? చాలా సంతోషం. ఎక్కడ కానీ నేను అంత పేద బడుగు బలహీన వర్గాలతోటి నేను వాళ్ళతో కలిసిపోవడమే, నాకు అన్ని వర్గాల ద్వారా అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు, అన్ని పార్టీలు కావచ్చు, ఎవరు కానీ నాకు అన్ని విధాల సహకారం. నేను కూడా వాళ్ళ అన్ని వర్గాలతోటి అన్ని విద్యార్థి అందరితోటి కలిసిపోతాను, అన్ని పార్టీలతోటి ఎవరితోటైనా. కానీ నాకు అలాంటి కలిసిపోవడం వల్లనే చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషం. అందరికీ సమానంగా ఉంటాను, అందరికీ సమాన హక్కులతో పాటు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ విధంగా చూస్తే ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎంత పర్సెంటేజ్ గవర్నమెంట్ వచ్చిందంట ఉన్న స్టేట్ గవర్నమెంట్? ఇలా రాష్ట్ర ప్రభుత్వం 42% ఇచ్చిన అంతకంటే ఎక్కువ శాతమే బీసీ ప్రజలు ఇలా విజయం సాధించారు. ఇలాగా పంచాయతీరాజ్ శాఖ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ లో. ఎట్లా చూస్తా అంటే ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్ కూడా వాళ్ళకు పర్సంటేజ్ ఎక్కువ వచ్చిందంటారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకపోవడం కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండేట పబ్లిక్ ప్రజలు అన్నది ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో దానికి ఎక్కువగా మద్దతు ఉంటుంది. కానీ మనం ఆ రాజకీయ పార్టీల యొక్క అందరి యొక్క జోక్యం వెళ్ళము. అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా ఎక్కడైనా ఏ దేశంలోనా కానీ ఏ రాష్ట్రంలో కానీ అధికారంలో ఏ పార్టీ కనుక ఉంటే ఆ పార్టీకి ఎక్కువగా సీట్లు వస్తాయి. లాస్ట్ టర్మ్ లో కేసీఆర్ ఉండే, అప్పుడు ఎందుకు తీసుకురాలేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు ఉద్యోగం తీసుకొస్తారు? బీసీ కులగణన కానీ లేదంటే 40% కొట్టాడడం అంటే అప్పుడు పార్టీలలో అంటే ఈ రాజకీయంగా అంతగా తీసుకురాలేదు. ప్రజల్లో కూడా బలంగామైన ఉద్యమం అన్నది 42% మీద కేంద్రీకృతం కాలేదు. ఆ తర్వాత బీసీలకు 42% యొక్క తర్వాత ఉద్యమం కేంద్రీకృతం అవటం ఉద్యమం బలోపతమైంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు సార్? తెలంగాణలో ఆర్ కృష్ణయ్య కానీ మీరు కానీ మీ బీసీలు కానీ ఇప్పుడు
ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఆర్ కృష్ణయ్య గారు మొదటి నుండి దరిదాపుగా ఒక 4 దశాబ్దాల పాటుగా బీసీ ఉద్యమాల్లో 4-5 దశాబ్దాల పాటుగా కీలకంగా ఉద్యమంలో పనిచేస్తున్నారు. ఆయనతో పాటుగా ఇలా మందకృష్ణ గారు కావచ్చు, తర్వాత బిల్లానాయక్ కావచ్చు, ఇంకా గిరిజన హక్కుల పోరాటమే కావచ్చు, ఆదివాసీ హక్కుల పోరాటమే కావచ్చు, ఏది కానీ హక్కుల గురించి పోరాటం చేసి వాళ్ళు రిజర్వేషన్లు సాధించుకున్నారు. దాంతో సప్లాన్ కూడా సాధించారు. దీంతో పాటు వీళ్ళు కూడా బీసీ సప్లాన్ కూడా అవసరం. దీంతో పాటు ఎందుకంటే బీసీ సప్లాన్ వచ్చినప్పుడే వారికి న్యాయం జరుగుతుంది. రాజకీయంగాతో పాటు అంటే సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ డిసీజ్, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ 3 ఎదిగినప్పుడే అప్పుడు న్యాయం జరుగుతుంది ఏ పౌరునికైనా. అట్లాగనే బీసీలకు కూడా ఇప్పుడు ఏం చేయాలి, విద్యా అంటే సప్లాన్ ఎస్సీ ఎస్టీ మాదిరిగానే సప్లాన్ ఇస్తే, బీసీ సప్లాన్ ఇస్తే అప్పుడు రాజకీయాలతో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా దాన్ని 42% దాన్ని రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడే న్యాయం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి తెచ్చారు ఒక వ్యవసాయదారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ, అప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీ ఎట్లా ఉపయోగపడుతుంది చదువుకునే వాళ్ళకి, కొత్త వాళ్ళకి? అప్పుడు చాలా కష్టపడేవారు. ఎందుకంటే టెలికమ్యూనికేషన్ కావచ్చు, ఈ ఆన్లైన్ సిస్టమ్ కావచ్చు, న్యూస్ ఛానల్ కావచ్చు, పత్రికలు కూడా సరిగా అవైలబుల్ కాదు. బుక్స్ కానీ పుస్తకాలు కానీ సరిగా కొన్ని కిలోమీటర్లు నడిస్తే కానీ, కొన్ని గ్రంథాలయాలు ఎక్కడో లైబ్రరీలకు వెళ్తే కానీ జరిగేది. ఇప్పుడు అలాంటి కాదు కదా. సమాచారం అన్నది చాలా ప్రపంచవ్యాప్తంగా గూగుల్లో కానీ, ఇప్పుడు ఆన్లైన్ కానీ, టెలికమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, కంప్యూటర్ విధానంలో కానీ ఇమీడియట్ గా ఆన్లైన్ లో కొడితే మొత్తం సమాచారం మొత్తం ఇమీడియట్ విత్ ఇన్ 1 నిమిషంలోనే మొత్తం కేంద్రీయ సమాచారం లభ్యమవుతుంది. నెక్స్ట్ ఏఐ అనేది విద్యలో ఎట్లాంటి ఉపయోగపడుతుంది? చాలా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకొక అభివృద్ధికి, సాంకేతిక రంగంలో ఇంకొక అభివృద్ధికి మరో ముందడుగు అన్నట్టు. ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా వాళ్ళకి, ఎడ్యుకేషన్ విద్యార్థులకు కూడా మొత్తం సాంకేతిక రంగాల్లో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా అది చాలా ముందడుగానే భావిస్తాం మనం. మరో విప్లవం అది సాంకేతిక.